చెప్తే అర్థం చేసుకోవాలి. ఏంట్రా చెప్తే అర్థం చేసుకోవాలని చెప్పి ఎట్లా చూపుతున్నావు? ఎప్పుడు ఒక్కరు నాకు ఈ బాట ట్రోల్ చేస్తున్నారని ఆ ఎదవలు నాకు ఒక్కటి చూపించమనండి మెహమాదాట్లో ఉందని. సరే ఒక్క నిమిషం టైం ఇవ్వండి. హేమ రక్త నమూనాలో డ్రగ్స్ జాడ. ఈ బాట ట్రోల్ చేస్తున్నారని ఆ ఎదవలు నాకు ఒక్కటి చూపించమనండి. కానీ తాజాగా బెంగళూరు పోలీసుల ప్రకటనలో నటి హేమ బ్లడ్ శాంపిల్స్ లో డ్రగ్స్ ఉన్నట్లు గుర్తించారు. ఆ ఎదవలను ప్రెస్ రిలీజ్ చేశారు. ఈ లిస్టు చెప్పానండి ఏమీ లేదు. నువ్వు కొట్టావా? ఏ డౌటా? కన్ఫర్మ్ నేను వస్తాను బాబు. ఏందండి ఏం చికెన్ బిర్యానీయా మటన్ బిర్యానీ అండి ఉండింది? చూస్తుంటే చికెన్ బిర్యానీ లానే ఉందండి. యాక్చువల్గా ఏంటంటే ఎవరైనా ఏంటి వాళ్ళని బానే ఉందండి. అంటే పులిహార కలుపుతారండి, కానీ ఆవిడ పులిహార కాకుండా ఈసారి ఈ బిర్యానీ కలిపారు. నవ్వు ఆపుకుంటున్నావు కదరా? ఇలాంటి కార్యక్రమాలు ఎప్పటి నుంచో జరిపిస్తుంది ఆమె. ఈయన A to Z బ్రోకర్, అందరూ డబుల్ లెక్క అంటారు. మన తెలుగు రాష్ట్రాల్లో అందమైన అమ్మాయిలని తీసుకుని ఎన్నో జరుపుతా ఉంటది. సో ఈ రోజు బయటపడ్డాయి. అంటే మధ్యలో నువ్వు బ్రోకర్వా? చూడటానికి ఎలా ఉంటాను కానీ నేను బ్రోకర్ కదండి. పాపం పండింది. దొంగతనం రంకుతనం ఇవన్నీ ఎన్నాళ్ళు దాగం అన్నమాట. క్యాచ్ చేసావన్నమాట. అయితే సో అమ్మాయిలకు ఇష్టం తీసుకెళ్తుందా, ఇష్టం లేకుండా తీసుకెళ్తుందా? ఈ లగ్జరీ లైఫ్ చూపించేసి అవి చూపించి అలవాటు చేసి ఆశ ఇలా ఆశపడిపోతూ ఉంటే జీవితం ఏమవుతుంది? ఏదో ఒక రోజు అప్పడంలా పగిలిపోతుంది. నేను రేవ్ పార్టీలో పాల్గొనకపోయినా అక్కడ ఉన్నాను అని చెప్పిన వాళ్ళందరిపైన రూమర్స్ స్ప్రెడ్ చేసిన వాళ్ళందరిపైన చెప్తాను అని నటి హేమ అంటున్నారు. చేసిందే ఒక చెత్త పని, దాని మీద ఇంకా బెదిరించడం ఒకటి. తర్వాత చిన్న చితగా కిటీ పార్టీలని అవని ఇవని ఉంటాయి కదా, అట్లా సంపాదించా. ఏమిటండి మీరు మాట్లాడేది? ఓన్లీ ఇండస్ట్రీ మీద ఆధారపడి సంపాదించాలంటే కష్టం. ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా. చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది. ఎలా ఉన్నారు? బాగున్నాను, చాలా చాలా బాగున్నాను. అమ్ములు బేబీ లాగా. వాడి ఏజ్ కి వాడి బిహేవియర్ కి ఏమైనా సంబంధం ఉందా? ప్రపంచం అంతా రెండు వాటి చుట్టూ తిరుగుతుందండి. ఒకటి డబ్బు, ఒకటి ఎక్స్. అర్థమైందా? ఎంత జ్ఞానివిరా నువ్వు. 5-6 నెలల మేము ఉండలేదు సార్. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంటే.